కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే ఇక బలిపీఠం ఎక్కడం కాదు, మిమ్మల్ని బలు పశువు చేస్తాం. వీళ్ళ బలం ఎంత అని అనుకోకుర్రి, కాషాయ బలగం ఇది. పెద్ద పులుపుకేంది సర్కస్లు ఉన్నది కదా అని అనుకుంటుర్రేమో. చెప్పిన కదా కాషాయ కార్యకర్తలు తోడేళ్ళం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, తోలు తీస్తా కాషాయ కార్యకర్త. ఏ కార్యకర్తకి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో చిట్టా మొత్తం రెడీ అయింది, కొన్ని ఆధారాలు సేకరణ చేస్తున్నాం. చెప్పిన కదా ఇప్పటిదాకా చిట్టి శీలకమ్మ కథ. ఏ మామలు ఏ అల్లుళ్ళను పెట్టిండ్రు, ఏ బాబాయిలు అలా ఏ వారసులను పెట్టిండ్రు, అన్ని చిట్టాలు బయటికి వెళ్తాయి. ఎవరెవరికి క్రియాశీలక సభ్యత్వం ఉండే, ఎవరెవరు ఏ ఏజ్లో వచ్చిండ్రు, ఏ ఏజ్లో ఎంత ఎదిగిపోయినరు, అన్ని చిట్టాలు బయటికి వెళ్తాయి. కార్యకర్తలను కాలగర్భంలో కలపాలని మీరు చూసుకుంటున్నారు, కార్యకర్తలను కలుపుకోదాం అని చెప్పి నేనంటూ. గోడకు మచ్చబడ్డది పెయింట్ వేసుకుందాం అంటే ఏమవుతుంది, దున్నపోతు మీద వర్షం పడితే మన ఫరక్ పడుతుందా అని అన్నారు. దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఫరక్ పడవచ్చు. దున్నపోతు తోక పట్టి ఇట్లా తింపుతాం చూడు, తింపుతే దానికి ఎక్కడ నొప్పి అవుతుందో నాకు తెలుసు కదా. చెప్పిన కాషాయ తోడేళ్ళు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.